హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే అమరావతిలో కట్టడాలు ఉన్నాయో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కట్టిన హయాంలో కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ అవి ఉన్నాయో, వాటి గురించి ఆ నిర్మాణాలు ఏంటి వాటిని చెక్ చేయడం కోసం, ఆ నిర్మాణాలు వాటి కట్టినటువంటి కట్టడాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తానండి. ఏంటంటే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటబ్బా అమరావతిలో నిర్మాణాలు బేష్ అని ఒక పత్రిక అంటే, అమరావతిలో కట్టిన నిర్మాణాల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం అని ఒక పత్రిక అంటుంది. అసలు ఏంటి అమరావతిలో కట్టిన నిర్మాణాల గురించి అంటే కనుక ఏం జరుగుతుంది అంటే కనుక, ఐఐటి హైదరాబాద్ బృందం శుక్రవారం అమరావతిలో పర్యటించింది. సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కేబిఎల్ సుబ్రహ్మణ్యం, విభాగాధిపతి మన్వర్ భాషాల నేతృత్వంలోని 6 సభ్యుల బృందం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, మిగిలిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి అని చెక్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళని రమ్మన్నారు అమరావతికి. కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేసి మేము కట్టిన భవనాలు ఒకసారి చెక్ చేయండి అన్నారు. ఒక్కసారి బ్రేక్ ఇస్తే నాది చిన్న డౌట్ ఒకటి ఉందండి, ఒక క్లారిఫికేషన్ కోసం మీరు చెప్పాలి. అది ఏంటంటే, ఒక బిల్డింగ్ కట్టాం, ఓ బిల్డింగ్ కట్టిన తర్వాత మధ్యలో కట్టుబడి మధ్యలో ఆగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఆగిన తర్వాత 6వ సంవత్సరానికి ఆ బిల్డింగ్ కూలిపోద్దంటారా? అసలు ఒక బిల్డింగ్ కడితే కనుక ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వగలం? కట్టేసిన బిల్డింగ్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, ఎన్ని సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి? ఇప్పుడో మా తాత కట్టిన బిల్డింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. కాబట్టి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కట్టిన బిల్డింగ్ల మీదే ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది? నాకు అర్థం కాని ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్లే ఇవన్నీ, వాటి మీద 5 సంవత్సరాలకి అనుమానం వచ్చిందా? దానికోసం మళ్ళీ హైదరాబాద్ నుంచి ఐఐటి బృందం, చెన్నై నుంచి ఐఐటి బృందం వీళ్ళంతా వచ్చి ఆ బిల్డింగ్ నిర్మాణాలను చెక్ చేయాలంటారా? నాకు అర్థం కాల. అంటే మీలో చాలామంది విజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా ఒక బిల్డింగ్ కడితే కనుక ఆ బిల్డింగ్ని ఎంతకాలం వరకు చూసుకోవసరం లేదు అని అనుకుంటాం. ఒకవేళ బిల్డింగ్ కట్టడం మధ్యలో ఆపేసినా సరే ఎన్ని సంవత్సరాల వరకు చెక్ చేయవసరం లేదు అని మీ అభిప్రాయం. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో ఐఐటి నుంచి, తర్వాత ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రావాల్సిన అగత్యం ఎందుకని వచ్చింది? అంటే మనం కట్టిన బిల్డింగ్ల మీద మనకే నమ్మకం లేదనా? అసలు దేనికి తంతంతా నాకు అర్థం కాల. ఒకటండి, సర్లే ఏంటంటే, సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కేబిఎల్ సుబ్రహ్మణ్యం గారు, విభాగాధిపతి మన్వర్ భాషాల గారు ఇక్కడికి వచ్చి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్లు చాలా మట్టుకి చూసి వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే కనుక, ఒకటి చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఈ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కట్టేసిన బిల్డింగ్లు, అంటే పూర్తయిన బిల్డింగ్లు ఉంటే కనుక అవి ఇప్పటికీ చెక్ చెదరలేదు అని కితాబు ఇచ్చారంట. నిజంగా ఆ రంగులు ఏంటి, లోపల ఫాస్ట్ ఫారీస్ ఏంటి, ఆ వర్క్ ఏంటి, అబ్బా నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అలాగే ఉన్నాయి అన్నారు. ఎన్ని సంవత్సరాలకి ఈ మాట చెప్తున్నారు అనుకోవద్దు. 500 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు ఉందేమో బిల్డింగ్ కట్టిన కంగారు పడవసల్లా. 5 సంవత్సరాల కిందట కట్టిన బిల్డింగ్ల గురించి ఒక అధ్యయన కమిటీ వచ్చి చెక్ చేసి అధ్యయనం చేసి చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. కాబట్టి చాలా బాగా కట్టారు, అమరావతిలో నిర్మాణాలు బేష్ అని ఆంధ్రజ్యోతి వారు అంటే, ఈనాడు వారు మాత్రం అంత తెంపుగా చెప్పకుండా అప్పుడే ఏం చెప్పలేమన్నారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకీ ఇంకొక కొసవెరుపు ఏంటంటే, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టిన కొన్ని బిల్డింగుల్లో కొన్ని అంటే సగం వరకే ఉన్నాయి, సగం వరకే వాళ్ళు కట్టారు, సగం అలా ఉండిపోయిన సగాన్ని జగన్ గారు పూర్తి చేశారు, కొన్ని బిల్డింగులు మాత్రమే. ఆ పూర్తి చేసిన బిల్డింగులు చెక్ చేసి వీళ్ళు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకు అయితే కట్టారు, ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఎక్కడి వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టారు అంటే బేస్మెంట్ వేశారు, పైన బేస్మెంట్ వరకు చాలా పక్కాగా ఉందంట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బేస్మెంట్ నుంచి పై వరకు ఎంత అయితే ఉందో, అంటే జగన్ గారు కట్టింది ఎంతవరకు ఉందో అంతా బాగోలేదంట, నాణ్యత లేదంట దాంట్లో. నాకు అసలు ఏమనాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో ఏమీ అర్థం కాలేదు. అసలు బిల్డింగ్ కట్టారా, కట్టిన 5 సంవత్సరాలకి దాని మీదే అనుమానం వచ్చిందా, ఎలా కట్టారనుకోవాలి, మేమేమి అనుకోవాలి? ఏమీ లేకుండా, పిల్లర్సే లేకుండా మా తాటెక్కిల్లి కడితే కనీసం 100 సంవత్సరాల దాకా అలాగే కదలకుండా ఉందా?
మరి పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు ఏంటి, సింగపూర్ నుంచి ఒకళ్ళు, అక్కడి నుంచి ఒకళ్ళు, ఇక్కడి నుంచి ఒకళ్ళు వచ్చిన బిల్డింగులు, కట్టిన బిల్డింగులకి 5 సంవత్సరాలకే చెక్ చేయాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? నాకు అర్థం కాలేదండి. అసలు వీళ్ళు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. కాబట్టి కొన్ని బిల్డింగులు అంటే పునాదుల వరకు చంద్రబాబు నాయుడు గారు వేసిన బిల్డింగులు, పునాదుల వరకు మాత్రం నిర్మాణం చాలా బాగుందంట. పైన కట్టింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారో కొన్ని బిల్డింగులు అది బాగోలేదంట. తర్వాత రంగులు అంటే చాలా సూపర్గా ఉన్నాయంటండి. అది కితాబ్ ఇచ్చారు వాళ్ళు మాత్రం, ఈ ఐటీ బృందం వాళ్ళు. రంగులు మాత్రం అమరావతిలో బిల్డింగులు రంగులు మాత్రం సూపర్గా ఉన్నాయంట. ఎన్ని సంవత్సరాలు బట్టి కూడా ఏంటండి, ఎల్ల వేస్తేనే 5-6 సంవత్సరాల వరకు అలాగ ఉంటుంది కదండి. చాలామంది తెలియకపోవచ్చు అంటే. కాబట్టి ఎల్ల వేస్తేనే అలా ఉండిపోద్ది. అలాంటిది రంగులు వేసాము, అవి అలాగే ఉన్నాయి. బేషు అసలు ఏమన్నారో ఏంటో నాకు అర్థం కాలేదు. కట్టింది మీరే, కట్టి 5 సంవత్సరాలు అవలా. సో అదండి. తర్వాత వాళ్ళు నివేదిక వెళ్ళిస్తారు, హైదరాబాద్ వెళ్ళిస్తారు. తర్వాత చెన్నై నుంచి ఒక బృందం రాబోతుంది. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసి మళ్ళీ వాళ్ళు కూడా నివేదిక ఇస్తారంట. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చాలా విచిత్రంగా అనిపించింది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియోని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.